6వ నెంబర్ బ్యాలెట్ పై కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుగతా బంగారావు గారు గుర్తు 3 నక్షత్రాల జెండా. ప్రజా పోరాటాల నేపథ్యంలో ఈయనపై నమోదైన కేసులు పెండింగ్ లో ఉన్నాయని ప్రకటన ద్వారా తెలిపారు. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. అవ్వాతాతలకు అక్క చెల్లెమ్మలకు గొంతు నొక్కుతున్నది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్షాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా మరలా మన ప్రభుత్వమే రావాలని పిలుపునిచ్చిన జగన్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు హాజరైన జనసేనాని. ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, జగన్ పాలనను అంతమొందించే సమయం వచ్చిందని వివరించిన పవన్ కళ్యాణ్. విజయం సాధించే దిశగా వైసీపీ సీనియర్ నాయకులు నడుమ ఉత్సాహంగా సాగిన ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల ఎన్నికల ప్రచారం. అనకాపల్లి పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో భరత్ కుమార్ కు గెలిపించాలని కోరిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జడివానలో సైతం లెక్క చేయకుండా హుషారుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి. ఓటమి తప్పదని తెలిసినా ప్రత్యర్థులు బహిరంగ దాడులకు దిగుతున్నారని, వాటికి బెదిరే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన అదీప్ రాజ్. ఇక్కడ గొంతు నొక్కుతోంది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, నా అక్కా చెల్లెమ్మలను, అవ్వాతాతలను, రైతన్నలను అని మంగళగిరి బహిరంగ సభలో సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో జగన్ మాట్లాడుతూ, ఎన్నికలకు 2 నెలల ముందో 3 నెలల ముందో కాకుండా ఎన్ని సంవత్సరాలుగా మీ జగన్ పథకాలను అందిస్తున్నాడు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొదటి నుంచి క్యాలెండర్ ఇస్తూ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మీ బిడ్డ మంచి చేస్తూ వచ్చాడు. అలాంటి మీ బిడ్డ ప్రభుత్వంపై ఎన్నికల వేళ కుట్రలు చేస్తున్నారు. ఇక్కడ గొంతు నొక్కుతోంది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, నా అక్కా చెల్లెమ్మలను, అవ్వాతాతలను, రైతన్నలను అనే సంగతిని తెలుసుకోలేకపోతున్నారు. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా, మన హాస్పిటళ్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా అని జగన్ పిలుపునిచ్చారు. నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ, మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలు అయిపోయింది. మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి, నా అక్క చెల్లెమ్మని గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ, ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతనిస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు, కుతంత్రాలు. మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే
ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతుల్లో, నా అవ్వాతాతల గొంతుల్లో, నా రైతన్నల గొంతుల్లో, నా పేద విద్యార్థుల గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికి రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, పేదల భవిష్యత్తు, పేదల తలరాతలు మారాలన్నా ఏం చేయాలన్నా? ఏం చేయాలి తమ్ముడు? ఏం చేయాలక్క? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ప్రారంభంలో టీడీపీ నేత వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజకీయాలపై అలిగిన వ్యక్తిని మొట్టమొదటిగా నేను ఈయనలోనే చూస్తున్న అనేక పర్యాయాలు గడ్డం పట్టుకుని బతిమాలాను. రానన్నా రామ్మా అని బతిమాలితే అస్సలు మాట వినడే. నా పార్టీలోకి రాకపోయినా కనీసం నువ్వు రాజకీయాలు క్రియాశీలకంగా ఉండు. విజయవాడ ప్రజలకు నువ్వు అవసరం. నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పానని పవన్ అన్నారు. వాస్తవానికి విజయవాడ వెస్ట్ జనసేన సీటు, కానీ బీజేపీ అధినాయకత్వం నన్ను ఒక మాట అడిగింది, అందుకే ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. దేవాలయాలపై దాడులు జరిగాయి. ఉత్సవమూర్తుల విగ్రహాలు ఎత్తుకెళ్లారు. ఏదైనా మాట్లాడితే ఎమ్మెల్యేలు బెదిరిస్తారు. ఈ కంటికి దెబ్బ తగిలితే మరో కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ నాయకుడి తలకు రాయి తగిలిందట. ఆ రాయి ఏంటో గాని తల చుట్టూ 360 డిగ్రీలు తిరిగి ఇటు తగిలిందట. దానికి ఆయన ఎంతో బాధపడిపోతున్నారు. ఆయన నటనతో పోల్చితే నేను సినిమాల్లో కూడా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేను, అది ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన స్థానం అని మనం కన్ఫర్మ్ అయ్యి పొత్తులో మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా అధినాయకత్వం ఒకటి అడిగింది. నేను ఎందుకు ఈ సీటు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది? జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి నేను వివరణ ఇవ్వాలి. నన్ను అధినాయకత్వం ఒకటి అడిగాను ఇన్ని సంవత్సరాల నుంచి. 2014లో ఆ రోజున జనసేన, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి వెళ్ళినాయో అరాచక పాలన అయిపోయింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లే రథాలు, వెండి సింహాలు పోతే కాల్మనీలో కూర్చొని అరెస్ట్ అయిన వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి చైర్మన్గా పెట్టారు. ఏదైనా మాట్లాడితే బెదిరిస్తారు. ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తాడు. ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు మనకి. వాళ్ళ నాటకాలకి 1-2 వాళ్ళ నాయకుడికి దెబ్బ తగిలితే ఆ రాయి అంటే విచిత్రంగా ఇటు పడితే ఈయనకెళ్ళి అది ఇటు తిరిగి అటు తిరిగి 360 డిగ్రీ తిరిగి ఇటు తగిలిందంట. దానికి పాపం చాలా బాధపడుతున్నారు. ఇలా కన్ను కొడితే ఇలా చాలా పెడితే. నేను సినిమాలో కూడా అంత నటన నా వల్ల కాదు, నేను అంత పెర్ఫార్మెన్స్ నేను చేయలేదు. కానీ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్. రోడ్ షో చేస్తూ ఉంటే ఒకటే అనిపించింది, ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో, అంత దుర్గంధం ఉంది. రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధాన్ని అనుభవిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపులుండి, తినుబండారాల కేంద్రాలుండి ఎలా దుర్గంధంలో మన విజయవాడ ముఖ్యంగా మనకి నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంటాయని నాకు బాధిస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మన డ్రైనేజ్ ఫెసిలిటీని అన్నిటినీ బాగు చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చూడటానికి అల్లంత దూరాన మనకి కొండల మీద ఉన్నాయి, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది చూడటానికి నైట్ టైం. కానీ లోపలికి వెళ్తే ఎంత బాధ ఉంటుందో, రోడ్లు ఉండవు, వ్యవస్థలు సరిగ్గా ఉండవు. అలాంటిది ప్రత్యేకించి కొండల మీద ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది, ఆరోగ్య సమస్య. చాలామందికి పక్షవాతం వస్తూ ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అన్నదమ్ములందరికీ ఏదైతే ఉద్దానం లాంటి సమస్య ఏదైతే ఉందో, మనకి ఉద్దానంలో కిడ్నీ సమస్య, మన పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రత్యేకించి పక్షవాతం వస్తుందని దాని మీద దృష్టిలో ఉంది నాకు. దాని మీద నేను సరైన
ఆరోగ్యకరమైన దాన్ని రీసెర్చ్ చేయాలి. దాన్ని ఎందుకు ప్రత్యేకంగా వస్తున్నాయి దాని మీద గుర్తించి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండేలాగా మేమందరం కృషి చేస్తాం. మీకు విజయవాడ ఈస్ట్ మన అమ్మిశెట్టి వాసు ఉన్నారు. అతను ఎలాంటి పుట్టినరోజు జరుపుకుంటే మొత్తం విజయవాడ అంతా కదిలి వచ్చేస్తుంది. నా ముందు చాలా మర్యాదగా ఉంటాడు. అనకాపల్లి మండలం మాకవరం గ్రామంలో అనకాపల్లి మండల పరిషత్ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్ పాల్గొన్నారు. మాకవరం గ్రామంలో అనకాపల్లి మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భరత్ కుమార్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మే 13న జరగనున్న ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బోడి ముత్యాలనాయుడును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ కుమార్ మాట్లాడుతూ అనకాపల్లి ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి అనకాపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మలసాల భారత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, నాగులపల్లి కృష్ణ, చందక వీరనాయుడు, పెద్దిశెట్టి నాగరాజు, బోయిన గణేష్, నమ్మి గోవిందు, జముల రాము, నేటిపల్లి అప్పారావు, కోరుకొండ కోటేశ్వరరావు, మాకవరం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. నా పక్కన కూడా ఉన్నారు కాబట్టి ఇది నా సొంత గ్రామం లాంటిది. మీ అందరూ దయచేసి రేపు సోమవారం నాడు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం ఇస్తారని కోరుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరూ ఒక్కటే ఆలోచించండి, ఈ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీ కుటుంబాలకి మంచి జరిగిందా లేదా, మీ గ్రామానికి మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే ఆలోచించి ఓటేసే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోవాలని కోరుకుంటూ, ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు గారు పాలన మీరు చూశారు, 3 సార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఏ ఒక్క పథకమైనా మీరు గుర్తించుకునే దానికి ఉందా ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా ఉందా? అమ్మఒడి ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? రైతు భరోసా ఇచ్చాడా? చేయూత ఇచ్చాడా? ఆసరా ఇచ్చాడా? విద్యా దీవెన ఇచ్చాడా? ఆరోగ్యశ్రీ ఇచ్చాడా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? గుడ్డు సున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి తెలుగుదేశం నాయకులు దోచుకునేదానికి, అప్పట్లో మీకు 1000 రూపాయలు పెన్షన్ వచ్చినా గానీ 100 రూపాయలు 200 రూపాయలు కమిషన్ తీసుకుని వాళ్ళ చుట్టూ 10 సార్లు తిప్పించుకొని ఇచ్చేవాళ్ళు. ఏ ఒక్క పథకం కావాలన్నా కానీ మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కాబట్టి మీరు గమనించండి, చాలా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుల పాలన గమనించి మనందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండవలసిన సమయం ఇది. కాబట్టి మీ అందరూ దయచేసి మనందరం కలిసి మన కుటుంబాల కోసం ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా గాని 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు గాని ప్రతిపక్ష పార్టీలు గాని విమర్శలు చేస్తూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏమని? డబ్బులు పనిచేస్తున్నారు అని. మరి ఈ రోజు ఎలా వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అబద్ధపు హామీలతో, కుట్రలతో ఈ హామీలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి రిలీజ్ చేశారు. మరి 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని చెప్పినటువంటి పెద్ద మనిషికి ఈ రోజు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? హెరిటేజ్ నుంచి ఏమన్నా తీసిస్తాడా డబ్బులు? ఇవ్వడు. కాబట్టి మీ అందరూ దయచేసి 3 సార్లు మోసం చేశాను ఈ ప్రజల్ని, మళ్లీ మోసం చేద్దాంలే అని చెప్పి అబద్ధపు మేనిఫెస్టో రిలీజ్ చేసి మీ ముందుకు రాబోతున్నారు. మీ అందరూ ఒక్కటే ఆలోచించండి. రేపు ఎల్లుండో వస్తారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, ఓటుకి డబ్బులు ఇస్తామంటారు. కానీ మీరు గమనించండి, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మన కుటుంబాలకి అండగా 5 సంవత్సరాల పాటు ఎవరెన్ని విమర్శలు చేసినా గాని కరోనా కష్టకాలంలో కూడా ఈ పథకాలన్నీ నడిపించి మీ అందరికీ అండగా ఉన్నారు. కాబట్టి మనందరం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి రేపు జరగబోయే ఎన్నికల్లో ఓట్లు పంచకుండా ఇంట్లో 4 మన గ్రామంలో ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేశారో కూడా లెక్కలేదు. మరి ఈవేళ ఇక్కడ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంద్రమ్మ కాలనీ కట్టింది, రాజశేఖర రెడ్డి గారి టైంలో కట్టాం. మరి బీసీ కాలనీలో అంగన్వాడీ బిల్డింగ్ అవనివ్వండి, అలాగే కమ్యూనిటీ అవనివ్వండి,
అలాగే మనకి మామిడిపాలెం పొలిమేర నుంచి ఇటు పాపిపాలెం వరకు మెట్ల రోడ్డు నిర్మించాం. మరి అలాగే శ్మశానంలో బోర్వెల్ కట్టించాం. మరి ఇక్కడ వెల్నెస్ సెంటర్ మరి మనం నిర్మించింది వెల్నెస్ సెంటర్ కూడా అది రెడీ అవుతుంది. మరి అలాగే మనకి మొన్న చూసాం, 3 సంవత్సరాలు వెయిట్ చేసాం, వేస్తారండి రోడ్డు. వేయకపోతే మన ఫిబ్రవరి 23వ తారీఖున రోడ్డు కూడా మనం వేయించుకోవడం జరిగింది, శంకుస్థాపన చేసి పెద్దల సమక్షంలో. మరి కావున టైం చాలా తక్కువ ఉంది, మనం ఎవరిని విమర్శించే పని లేదు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో వైసీపీ అభ్యర్థి అనంరెడ్డి ఆదిప్ రాజ్ జడివానలో సైతం హుషారుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఆదిప్ మీద అభిమానంతో వచ్చిన యువకులు, పెద్దలు, మహిళలు సైతం జడివానను లెక్క చేయకుండా ర్యాలీని కొనసాగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి మండలంలోని వివిధ ప్రాంతాల నందు భారీ ర్యాలీలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ మాట్లాడుతూ ఓటమి తప్పదని తెలిసిన ప్రత్యర్థులు బహిరంగ దాడులకు దిగుతున్నారని, ఇటువంటి ఉడతా బెదిరింపులకు వైసీపీ కార్యకర్తలు బెదరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వం అఖండ మెజార్టీతో ఏర్పడనుందని పేర్కొన్నారు. సచివాలయం చుట్టూ అది నేనే ఆపించానని అంత గొప్పగా చెప్తున్నాడు. మేము చెప్తే మీరు నమ్మరు, ఆయన మాట్లాడిందే చూపించాను. మరొక వ్యక్తి ఏమంటారు చూడండి, అమ్మా ఈయన ఏమంటాడు విందాం. ఈడిచ్చే 3,000 కదా, లేకపోతే చచ్చిపోతారా కాబట్టి విన్నారా ఏమన్నాడు? ఎంత హంగామా చేస్తున్నా, అంత బాగా అక్కడ ఇబ్బంది పడలేము. ఈడిచ్చే 3,000 కదా, లేకపోతే చచ్చిపోతారా? ఈడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారా? పెన్షన్ లేకపోతే పోయింది ఏముందని అడుగుతున్నాడమ్మా. చూసారా ఏమ్మా, ఇక్కడ ఎంతమంది ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వాలంటీర్ మా ఇంటికి 3,000 రూపాయలు తెచ్చిస్తాడని ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది లేరమ్మా? కొడుకులు చూడకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 3,000 రూపాయల వల్లే కదా గౌరవంగా ఎవరి దగ్గర చేయి చాపకుండా మనం బ్రతుకుతున్నాం. అలాంటిది ఒకడంటాడు పెన్షన్లో వాలంటీర్లు ఇవ్వకూడదు అంటాడు, ఇంకొకడేమో ఇచ్చే 3,000 రూపాయలు లేకపోతే చచ్చిపోతారా అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారు, రేపు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మీద మొట్టమొదటి సంతకం పెడతాము. అది కూడా 3,000 రూపాయలు కాదు, 2 దఫాలుగా పెంచుకుంటూ 3,500 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి జగన్ గారు 3,500 అనగానే రెడీ అయిపోతాడు చంద్రబాబు నాయుడు వేలం పాటకి. నేను ఇవేమీ కూడా జరిగేవి కాదు, మీరు అన్నీ కూడా గుర్తుంచుకోండి. ప్రతిదీ మీకు తెలుసు. ఏ ప్రభుత్వం ఉంటే మనకి మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వం హయాంలో మనకి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందే, ఏ ప్రభుత్వంలో మన పిల్లలకు అమ్మఒడి వస్తుంది, ఏ ప్రభుత్వంలో మన హై స్కూల్ చక్కగా 1 కోటి రూపాయలతో డెవలప్ చేసుకున్నాము, ఏ ప్రభుత్వంలో పెన్షన్లు మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి, ఏ ప్రభుత్వంలో మనం సంచులు పట్టుకొని నిలబడేటువంటి పని లేకుండా మన ఇంటి దగ్గరికి రేషన్ తీసుకొచ్చిస్తున్నారు అంటున్నది మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ మళ్ళీ కొత్త హామీలతో వస్తున్నారమ్మా. నోటుకొచ్చిన హామీలని చెప్తున్నారు. గతంలో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారు ఎవరికైనా, ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. గతంలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చాడమ్మా, కనీసం గ్యాస్ పైప్ అయినా ఇచ్చాడా? ఇప్పుడు మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తానంటున్నాడు. చూడండి ఈయనే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే కింద పోటీ 2 సార్లు చేశాడు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15,000 15,000 15,000 15,000 15,000 మీకు 18,000 మళ్ళీ ఇస్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ ఏమనుందా? కనిపించిన వాళ్ళందరికీ ఏది అయ్యేది కాదు, కానీ కనిపించిన వాళ్ళందరూ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 నీకు 20,000 నోటికి వచ్చిందల్లా చెప్పుకొని వెళ్ళిపోవడమే. నమ్ముతామా మనం? ఇలా ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడమే. తర్వాత 5 సంవత్సరాలు కూడా పెద్ద సున్నించండి. మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, పెన్షన్లు ఇంటికి రావాలన్నా, రేషన్ ఇంటి దగ్గర రావాలన్నా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా మనం ఏం చేయాలమ్మా? ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. అనకాపల్లి పట్టణంలో 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో విజయరామరాజుపేట జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో నాణ్యమైన విద్య, వైద్యం అందించడంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన అబద్ధపు హామీలతో ముందుకు వస్తున్నాయని ప్రజలు ఎవరూ నమ్మొద్దని తెలిపారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అనకాపల్లి ఎమ్మెల్యేగా మలసాల భారత్ను, ఎంపీగా బోడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా ప్రజలందరూ ఆశీర్వదించాలని అన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు 600 హామీలు అని చెప్పి అందులో ఒకటి కూడా నెరవేర్చలేదని తెలియజేశారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, బిశెట్టి కాశీ విశ్వనాథం, 83వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మీ రమేష్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పలక రవి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగాలు చేసి పారిశ్రామికవేత్తగా ఎదిగి కేవలం మీకు సేవ చేయాలని ఒక్క ఆశయంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో మీ ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. తప్పకుండా రాబోయే రోజుల్లో అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలి, మన సమస్య చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే అనే విధంగా మీకు సేవ చేసే కార్యక్రమం చేస్తాడు. కాబట్టి ఆశీర్వదించి తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీకు అందరికీ చేతులు జోడించి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు. వార్డు మెంబర్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయి ఉప ముఖ్యమంత్రి స్థాయికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో వచ్చిన వ్యక్తి బోడి ముత్యాల నాయుడు. మీకు లోకల్ స్థానికుడు, మీ మధ్య పెరిగినోడు, మీ మధ్య రాజకీయంగా ఎదిగినటువంటి తప్పకుండా మీరందరూ ఆశీర్వదించి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డ ముత్యాల నాయుడు గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు సభ్యులుగా మీ ముందున్న వాళ్ళు కానివ్వండి, కూటమి తరఫున ఉన్నవాళ్ళు పార్లమెంటు సభ్యుడిగా కానివ్వండి, అసెంబ్లీ సభ్యులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి, మీకు అందుబాటులో ఉండే నాయకులు కాదు. లోకల్ వాళ్ళు అయినా సరే అందుబాటులో ఉండరు. ఇంకా బయట నుంచి వచ్చిన ఆయన అయితే ఎట్లా ఉండడు. ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కోసమే వచ్చాడు. వ్యాపారాల్లో లాభాల కోసం వ్యాపారాలను అడ్డం పెట్టుకొని పైరవీలు చేసుకునే దానికే ఆయనకి ఎంపీ పదవి, కానీ ప్రజలకి సేవ చేసే కార్యక్రమం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంపీగా నిలబడ్డ ఆయన మీరు కలవాలంటే ఏ రాష్ట్రాల్లోనో ఇతర రాష్ట్రాల్లోనో ఉంటాడు, ఢిల్లీలోనూ ఉంటాడే కానీ మీకు అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి రేపు మే 13వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అసెంబ్లీ అభ్యర్థికి, పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చేతులు జోడించి ప్రార్థించడం జరుగుతుంది. మన గుర్తు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ, ఎన్నికల సమయంలో అనకాపల్లిలో వచ్చినప్పుడు కానీ, మా సత్యవతమ్మ గారికి ఓటిమ్మని మనం అడిగినప్పుడు కానీ, లేదు ఇక్కడ శాసనసభ్యుడికి ఓటిమ్మని, మా అమ్మకి ఓటిమ్మని అడిగినప్పుడు కానీ, మీకు చెప్పిన విషయాల్లో ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇక్కడ కూర్చొని మహిళా సోదరులందరికీ చెప్పారు, అమ్మా నువ్వు మోసపోయావు, నువ్వు దగా పడ్డావు, నీ బ్యాంకుల్లో అప్పు చేసిన అప్పులు వడ్డీలు చక్రవడ్డీలు అయిపోయాయి, ఆయన రుణమాఫీ చేస్తాన్నాడు, చేయలేదు, 10 రోజులు ఆగమ్మా, నువ్వు ఏ రోజు వచ్చి ఎన్నికలు వచ్చినప్పుడు నువ్వు ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తా, ఆ క్షణికి నీ అప్పు ఎంత ఉందో అదంతా నీకు 4 దఫాల్లో మీ ఇంటికి ఇస్తానని చెప్పాడు ఆ రోజు. అది వాస్తవం. ఇక్కడ మహిళా మండలందరూ కూడా ఇక్కడ అనకాపల్లి ప్రజానికి అంతా కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఎందుకంటే ఎన్నికలంటే ఏదో మోసం చేసి మాయ చేసి కాదు, నిజాయితీగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోరిక. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు 4 దఫాలుగా ఏదో ఒక 15% మాత్రమే సంఘాలకు మాత్రమే ఇంకా బకాయిలు ఉన్నాయి. మొత్తం అందరికీ కూడా ఆశాపదం పెట్టి మీ అందరికీ మీ తాలూకా ఖాతాలోకి ఆ డబ్బును తీసుకొచ్చాం. ఆ 15% కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం తీసుకోవడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒక్కడే ఆలోచించండి, 5 సంవత్సరాల పాటు 2019 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీ కుటుంబాలకి మంచి జరిగింది అని అనుకుంటే తప్పకుండా రేపు సోమవారం నాడు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకి 2 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా మనందరమీ అండగా ఉండాల్సిన సమయం. దయచేసి మీ అందరూ కూడా
ప్రతిపక్ష పార్టీలు మీరు చూస్తున్నారు, ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి 3,000 రూపాయల పెన్షన్ వాలంటీర్లు ఇంటికి తెచ్చిస్తుంటే వాలంటీర్లు సర్వీస్ ఆపాలని కంప్లైంట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అదే విధంగా పోయిన నెల సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలని చెప్పారు. అంటే అవ్వాతాతలు, పేదలు, వికలాంగులు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ముందుకు పోతా ఉన్నారు. ఈ నెల పెన్షన్ బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాలని చెప్పారు. దయచేసి గమనించండి, 14 సంవత్సరాల పాటు 3 సార్లు మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. ఏ ఒక్క పథకమైనా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు గాని, అవ్వాతాతలు గాని ఏ ఒక్క పథకమైనా తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు గుర్తుంచుకునేలాగా అందించారా అని ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. 2019 నుంచి ఈ రోజు వరకు మీ అందరికీ 3,000 రూపాయల పెన్షన్ మీ ఇంటికి వచ్చిందా లేదా? అదే విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడే అలల మాదిరిగా మసాహెబ్పేటలో కూటమి ప్రచారం జనసంద్రంగా సాగింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం మసాహెబ్పేట గ్రామంలో మాజీ ఎంపీటీసీ, టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు కంకిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, జనసేన నాయకులు గెడ్డం బుజ్జీలు ప్రచారంలో పాల్గొని రోడ్ షో నిర్వహించారు. కూటమి అభిమానుల నినాదాలతో, డప్పు చెందులతో సందడి చేశారు. యువకుల ఉత్సాహంతో ఆ గ్రామ జాతరను తలపించింది. కూటమి ప్రచారం విజయోత్సవ మహోత్సవంగా సాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పేడిరెడ్డి చెట్టిబాబు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఏగదాసు నానాజీ, గొర్రెల రాజుబాబు, మజ్జూరి నారాయణరావు, యాళ్ల వరహాలబాబు, అలాగే చిక్కాల శ్రీను, పల్లా విలియం కేరీ, గొల్లపల్లి నాగు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు గెడ్డం బుజ్జి, వంగలపూడి అనిత, సీఎం రమేష్లు ప్రచార రథం నుంచి మాట్లాడారు. సీఎం రమేష్ గారు కమలం గుర్తు నెంబరు 3వ నెంబర్ మీద ఉంటుంది. ఆ 3వ నెంబర్ మీద కమలం గుర్తు పైన అలాగే కాబట్టి ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా ఇంతటి అభిమానం చూపిస్తున్నందుకు రేపు ఎలక్షన్లో కూడా ఇంతే ఉత్సాహాన్ని కూడా జోష్ని చూపిస్తూ మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక ఓటు కమలం గుర్తు పైన, ఒక ఓటు సైకిల్ గుర్తు పైన వేసిన కోరుతాను. శాంక్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే గ్రామంలో చాలా మంది ఎక్కడో దూర ప్రాంతాలకి కొండలలో ఇళ్ళ జాగా, సెంటు జాగా ఇచ్చారు. వారందరూ కూడా వేరే గ్రామాలకు వెళ్ళి ఆ కొండలంచిన ఇళ్ళ కట్టుకోవడం చాలా దుర్భరమైనటువంటి జీవితం. కాబట్టి గ్రామంలో, మా గ్రామానికి చాలా మంది అర్హత కలిగినటువంటి ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు చాలా మంది ఉన్నారండి. వారందరికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టుగా, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించినట్టుగా వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నామండి. ముఖ్యంగా యువతకందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు బ్యాంకు తడిచిందా లేదా? ఎన్ని రోజులు ఆపాడు? మూడు ముత్యాలన్నీ పెట్టాడు. కార్ చేస్తాం. రేపు 4వ తారీఖు అయితేనే ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తేనే 2వ సంతకం ఇది. రేపు రాబోయే ఎలక్షన్ మీరందరూ కూడా ఇద్దరు అభ్యర్థులకి కమలం గుర్తుపై ఓటేసి, అలాగే సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో తీసుకుని మళ్ళీ మీ మాసపేట గ్రామంలో విజయోత్సవం జరుపుకోవాలి. ఇంతకంటే ఘనంగా జరుపుకుంటామని మిమ్మల్ని అందరికీ మాటిస్తూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మన యువత భవిష్యత్తు గురించి అనే విషయం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రానికి పెట్టిన దరిద్రాన్ని వదలగొట్టడానికి మే 13వ తారీఖున మీరు పెట్టి ఏదైనా ఉంటుందన్న సంగతి అందరూ తెలుసుకోవాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు, సోదరులు సీఎం రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మా ఎంపీ అభ్యర్థిగా
7 నియోజకవర్గాలు తిరిగినప్పటికీ కూడా అమ్మ అనిత ఎక్కడో ఒక ప్రోగ్రామ్ నేను వస్తాను, మాసంపేట ఉంది సార్ అంటే నేను కంపల్సరీ వస్తానమ్మా ఈరోజు అని చెప్పి సార్ ఈరోజు మన అందరి దగ్గరికి రావడం జరిగింది. ప్రత్యేకంగా సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు సీఎం రమేష్ గారిని బలపరచడానికి వచ్చిన మరొక ఎంపీ గారు, ఈ రాష్ట్రాలు పడ్డ బాధ, 5 సంవత్సరాలు మన ప్రజలు పడిన కష్టాలు, ఇవన్నీ కూడా 4 రోజుల్లో ఓటు అనే గాలితో ఉప్పున ఎగిరిపోయే పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలనే పరిస్థితి, సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో మోసాలు చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయిన వాళ్ళు పలానా వ్యక్తి లేరు అన్న వాళ్ళు లేరు. మనకి పని చేసుకునే కూలి పని చేసుకునే రోజువారీ కూలీల దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఆఖరికి రైతులు, మన తమలపాకుల రైతులు అందరూ, ఓవరాల్ గా చెప్పాలంటే మహిళలు అందరూ కూడా ఈ రోజు మోసపోయారు. ఈ అందరితో పాటు ఇంకో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరాళ్ళు ఇంకో మోసపోయిన వాళ్ళు? సొంత చెల్లి తల్లిని కూడా మోసం చేసి ఈరోజు సొంత చెల్లె బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని చెప్తోంది. ఈరోజు మాసాపేట గ్రామంలో 2014 నుంచి 19 వరకు మనం ఏదైతే డెవలపింగ్ యాక్టివిటీస్ చేసామో, ఇక్కడ ఏదైతే రోడ్లు వేసుకుని, అలాగే ఇక్కడ మిగతా విషయాలు చెప్పాడు. అవన్నీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అనిత గారు ఉంటారు, బుజ్జి గారు ఉంటారు, మేముంటాం, అందరం చూస్తాం, ఈ పనులన్నీ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇంకా 2-3 రోజులే ఉంది. మీరు ఇంటింటికి అక్కకు, చెల్లెకి, తాతకు, అవ్వకు, అన్నకు, మామకు, వదినకు అందరికి కూడా మొదటి బూతులోకి పోతూనే 3వ నెంబరు కమలం సోదరులు మీరు కాదు, ఇంట్లో వాళ్ళకు కూడా అందరికి, స్నేహితులకి, బంధువులకి అందరికి చెప్పాలి. చెప్పి కమలం పైన బటన్ నొక్కితే లండన్ లోనే జగన్ ఇక్కడికి తీసుకురావాలి, జైల్లో పెట్టించాలి. అవునా కదా? మన పైన 5 సంవత్సరాలు ఇక్కడ నాయకుల పైన, అనిత గారి పైన రకరకాల కేసులు పెట్టారు కదా, ఊరికే వదలం, వడ్డీతో సహా తీసుకుంటాం. అలాగే 2వ ఓటు ఇస్తారు. అప్పుడే పక్కన 1వ నెంబర్లో అనిత గారిని గెలిపించి ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టాలా అంటే మెజారిటీ, అంత మెజారిటీ మీరు తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత నేను పోయి చిరంజీవి గారిని ఆశీర్వాదం కావాలని కోరితే ఆయన బ్రహ్మాండంగా మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవి గారిని ఏదేదో మాట్లాడినాడు. సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవి గారిని మాట్లాడితే నిన్ను ప్రజలు నుజ్జు చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా. వదలం, చిరంజీవిని మాట్లాడితే వదిలే సమస్య లేదు. రేపు జూన్ 4 తర్వాత నువ్వు ఎన్ని రకాల ఇబ్బందులు పడతావో మా చిరంజీవి ఫ్యాన్స్ గాని, రామ్ చరణ్ ఫ్యాన్స్ గాని ఏ విధంగా నిన్ను ఎక్కడ గానీ ఆంధ్రప్రదేశ్ లో తిరగలేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీకు ఈ 2 రోజులు 13వ తారీఖు వరకు ఒక కంటిలో కమలం, ఒక కంటిలో సైకిల్ తప్ప వేరే కనపడకూడదు. అలాగే పోలింగ్ రోజున ఎండలు ఉన్నాయి, వర్షం ఉంది, ఇంట్లో టీవీ వస్తుంది, సీరియల్ మిస్ అవుతుంది, క్రికెట్ మ్యాచ్ మిస్ అవుతుంది అనుకోకుండా ప్రతి ఒక్కరు ఉదయం 6 గంటల నుంచే క్యూలో ఉండి మన ఓట్లు ఫస్ట్ 1 అవర్ లోనే అయిపోయేస్తే భారీ పోలింగ్ జరిగే విధంగా మీరు చూడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన 6వ నెంబర్ బ్యాలెట్ పై కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుగతా బంగారావు గారు గుర్తు 3 నక్షత్రాల జెండా. ప్రజా పోరాటాల నేపథ్యంలో ఈయనపై నమోదైన కేసులు పెండింగ్ లో ఉన్నాయని ప్రకటన ద్వారా తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో కూటమి నేతల ప్రచారం జోరుగా సాగింది. టీడీపీ నాయకులు సర్పంచ్కు రామ్దాసు శివ, గ్రామశాఖ అధ్యక్షులు కుర్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారంలో కూటమి నేతలు పాల్గొని ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి
అనితను కమలం గుర్తులకు ఓటు వేసి సీఎం రమేష్లను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం పల్లా బాబురావు, కురందాసు శివ తదితరులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లా బాబురావు, గొర్ల బాబ్జీ, ఈగల సూర్యనారాయణ, కొరివి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే రెండో దాంట్లో సౌండ్ ఇలా అంటే చూడదు, దాన్ని నొక్కు పట్టుకుని సౌండ్ వస్తేనే ఓటు పడినట్టు అన్నారు. అది ఎంపీ కమలం గుర్తు. రెండోది ఎమ్మెల్యే గుర్తు, సైకిల్ మొదట్లోనే ఉంటుంది, స్విచ్ ఇలా సౌండ్ రావాలి. సౌండ్ వచ్చేది అక్కడ మనకు కనబడుతుంది అర్థంలో ఏ దేనికి సౌండ్. ఒకటి కమలం, ఒకటి రెండు సైకిల్. ఈ రెండింటికి మర్చిపోవాలి. అది గట్టిగా నొక్కు పట్టుకుంటే సౌండ్ వస్తుంది. సౌండ్ ఇలా అంటే చూడదు, దాన్ని నొక్కు పట్టుకుంటే సౌండ్ వస్తేనే ఓటు పడినట్టు అనమాట. అది ఎంపీ. మనకు కనబడుతుంది అర్థంలో ఏ దేనికి సౌండ్. ఒకటి కమలం, ఒకటి రెండు సైకిల్. ఈ రెండింటికి మర్చిపోకుండా పక్కన ఒక స్విచ్ ఉంటుంది, అది గట్టిగా నొక్కు పట్టుకుంటే సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తేనే మనం ఓటు పడినట్టు. ఇది మూడు ఫస్ట్ ఓటు ఎంపీ ఇంత మేడం గారు. పక్కన స్విచ్ ఉంటుంది, అది కూడా సౌండ్ రావాలి. మర్చిపోకండి. వెనక మూడో నెంబర్ కమలం అనమాట. ఇది ఫస్ట్ సైకిల్. రెండోది ఎమ్మెల్యే ఓటు. అందులో సైకిల్ గుర్తు ఉంటుంది. సైకిల్ గుర్తు పక్కన బటన్ ఉంటుంది, అది కూడా నొక్కు పట్టుకుంటే సౌండ్ వస్తుంది. ఫస్ట్ మిషన్లో మూడో కమలం గుర్తు కనబడుతుంది. మూడో నెంబర్లో పక్కన స్విచ్ ఉంటుంది, నొక్కు. దీని తిన్న నొక్కు అలా వస్తేనే. ఇది అయిపోయిన తర్వాత రెండో దాంట్లోకి వెళ్ళడానికి సైకిల్ మొదలుంటుంది. ఆ పక్కన కూడా గట్టిగా నెట్టుకుంటే సౌండ్ అవుతుంది. ఇందులో కమలం గుర్తుంది, సౌండ్ రావడానికైనా పడినట్టు. ఇందులో కమలం గుర్తుంది, సౌండ్ వస్తే మనం ఓటు పడినట్టు. ఆడ కనబడుతుంది అన్నమాట దేనికి వేసాం. ఇది అయిపోయిన తర్వాత రెండు దగ్గర సైకిల్ ఫస్ట్ దాంట్లో ఉంటుంది నెంబర్ 1. ఆ పక్కన కూడా సేమ్ గట్టిగా నొక్కు పట్టుకుంటే సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ వచ్చినప్పుడే మనం ఓటు వేసి పట్టే సౌండ్ రావాలి. రెండు రోజులు ఓట్లు జాగ్రత్తగా సైకిల్ టచ్ చేయడం కాబట్టి సౌండ్ పక్కన. ఇది కూడా సేమ్ ఇలా నొక్కు పట్టుకుంటే ఇలా మీరు అంటించుకోకండి. సౌండ్ వస్తే ఓటు పడినట్టే. కమలోటు సైకిల్ పడినట్టు అనమాట. వచ్చినప్పుడే పడినట్టు సైకిల్ వేసినా సైకిల్ వేసినట్టు కమలం తెలంగాణ. ఈ ఆటకి మనం 6 రోజులు బట్టి తెంపడి గట్టిగా తిరిగి ఇంటింటికి తిరిగి చెప్తున్నాం. దేనికోసం అంటే మనకి సీఎం రమేష్ గారు, ఎంపీకి వంగలపూడి అనిత గారు మన ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం ఈ 6 రోజులు బట్టి మనం గట్టిగా కట్టుబడి చేస్తున్నాం. ఈ 2 రోజులు కూడా మనం గట్టిగా కట్టుబడి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చి సత్యమ పథకాలన్నీ మనం ఇంటి పిల్లకి విద్యార్థులు పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 15 వేయటానికి చెప్తున్నారు. తర్వాత 3 సిలిండర్లు ఇవ్వడానికి, రైతుకి 20,000 భరోసా, రైతు భరోసా ఇవ్వడానికి, ఇలాగే 6 పథకాలన్నీ. పెన్షన్ 4,000 అంటే ఎప్పటి నుంచి 4వ నెల నుంచి 6వ నెల నాటికి కూడా మొత్తం కలిపి 4,000 చొప్పుని మొత్తం ఇవ్వడానికి ఈ మాట్లాడి మనకి ఖుషిగా మనందరం కలిసి
వంగలపూడి అనిత గారిని, సీఎం రమేష్ గారిని మనం గెలిపించుకుంటే మనకి ఈ సచివ కార్యక్రమాలన్నీ మనకు సక్రమంగా జరుగుతాయని మీకు అందరికీ విజ్ఞప్తి చేసి మేము ఊరిని తిరిగి ప్రతి ఇంటికి చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన నరేంద్ర మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఏకమై మనకి ఉమ్మడి అభ్యర్థులుగా ఒక ఎంపీగా సీఎం రమేష్ గారిని, ఒక ఎమ్మెల్యేగా అనిత మేడం గారిని, మనకి ఒక పాయకరపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అనిత మేడం గారిని, ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్గా సీఎం రమేష్ గారిని మనకి ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి మనందరం కలిసి వీళ్ళకి మనం స్వయం కృషిగా పనిచేసి అందరం కూడా వీళ్ళని అత్యంత మెజార్టీతో గెలిపితే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంతైనా సరే వీళ్ళు చేయడానికి సేవ చేసి మనకి నిధులు తెచ్చి మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని వీళ్ళు ఎంతో సేవ చేస్తారు. కాబట్టి మనందరం కలిసి ప్రతి ఓటు సైకిల్ గుర్తు మీద ఎంపీ ఎమ్మెల్యే గారికి, కమలం గుర్తు మీద ఎంపీ గారికి వేసి మనం చాలా జాగ్రత్తగా పగడబందికి ఎలక్షన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి అభ్యర్థులు నియమించినటువంటి మంగళపూడి అనిత గారికి, సీఎం రమేష్ గారికి గట్టి మెజార్టీతో గెలిపించాలని పాయకపేట నియోజకవర్గం నుంచి అనిత గారిని అసెంబ్లీ పంపించి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాం. అలాగే సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ ను గెలిపించడమే మెగా అభిమానుల లక్ష్యమని జనసేన నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం జనసేన నేతలు తమ అభిమాన నాయకుడు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి జనసేన నాయకుల తోట నగేష్ ఆధ్వర్యంలో నగేష్ స్వగృహం నుంచి కార్లలో పిఠాపురానికి బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు రాజా రమేష్, ఐఎన్ మూర్తి, ఇంజరపు సూరిబాబు, జగత శ్రీధర్ బాబు, పెంకె శ్రీను, ఆరట్ల కోట సర్పంచ్ అప్పల్ నర్సా, ముక్కుడేపల్లి నాగరాజు తదితరులు పిఠాపురానికి పయనమయ్యారు. ఈ మేరకు జనసేన నాయకులు ఐఎన్ మూర్తి, రాజా రమేష్, శ్రీధర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ర్యాలీ సందర్భంగా ఈరోజు తోట నగేష్ గారి ఆధ్వర్యంలో జన సైనికులు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు పాయకపేట నియోజకవర్గం నుంచి పిఠాపురంగా ర్యాలీగా 4-5 కార్లలో బయలుదేరి వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో అట్లకోట నుంచి సర్పంచ్ గారు రావడం చాలా సంతోషం. అలాగే నక్కపల్లి జన సైనికులు, అలాగే వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే కోటపేట నుంచి వచ్చిన జన సైనికులు కూడా ఇందులో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మేము అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారు ఒక గెలుపుకి కృషి చేయాలని ఈరోజు ప్రచారంలో భాగంగా మేము అందరం కలిసికట్టుగా వెళ్తున్నాము. ఈ యొక్క ప్రచారం చాలా 50,000 మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాము. ఇంకా ఈ రోజు నుంచి ఈ 2 రోజుల లోపు ఇంకా 50,000 డబుల్ అయ్యి 1,00,000 మెజార్టీ రావాలని మా జన సైనికులందరూ కృషి చేయాలని మేము వెళ్తున్నాము. ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని మేము అందరం కోరుతాం. మెగా అభిమానులు పాయకరావుపేట నుంచి మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రసారం నిమిత్తం మేము అందరం జన సైనికులు అలాగే మెగా అభిమానులు కలిపి తోట నగేష్ గారి ఆధ్వర్యంలో మేము ప్రసార నిమిత్తం పిఠాపురం వెళ్తున్నాం. అలాగే ప్రసార నిమిత్తం మేము చేబ్రోలు, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి ఒక 2 రోజులు క్యాంపెయిన్ చేద్దామని మేము మెగా అభిమానులు అందరూ మేము ఆలోచించి 2 రోజులు అక్కడ మేము ఇవాళ రేపు పిఠాపురం నియోజకవర్గంలో ప్రసార నిమిత్తం బయలుదేరాం. ఈ ప్రసార అభిమానులందరూ విజయపథం నడిపించి మా అలాగే అట్లకోట ప్రెసిడెంట్ గారు, అలా ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కోటవర్ల నుంచి నక్కవెల్లి నుంచి జన సైనికులు అందరూ కలిసి ఒక 2 రోజుల నిమిత్తం మీ పిఠాపురంలో బస చేసి మా అధ్యక్షులు గెలుపు కృషి చేస్తామని అత్యధిక మెజారిటీతో గెలిపించి అత్యధిక కృషి చేసి తోట నగేష్ గారి ఆధ్వర్యంలో మేము అందరం క్యాంపెయిన్ చేసి తిరిగి వస్తాం. 2 రోజుల నిమిత్తం మీ పిఠాపురం కేటాయించుకున్నాం. జై జనసేన. మేము తోట నగేష్ గారు ఆదేశాల మేరకు పిఠాపురం మేము ప్రసార నిమిత్తం బయలుదేరాము. సేబ్రోలు, గొల్లపోలు, కొత్తపల్లి ఈ ప్రసారం చేయడానికని పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలకడానికి మేము బయలుదేరి పాయకరావుపేట నియోజకవర్గం జన సైనికులు అందరూ కలిసి బయలుదేరాం. మేము ఈవేళ వెళ్ళి క్యాంపెయిన్ చేసి రేపు కూడా అక్కడ క్యాంపెయిన్ చేసి పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి మేము ప్రయత్నిస్తున్నాము. ఆయన ఆల్రెడీ గెలుస్తారు, 1,00,000 మెజార్టీ అంటున్నారు. ఇంకా మెజార్టీ పెంచడం కోసం మేము వెళ్ళి ప్రసారం చేస్తున్నాం. ఇది మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు జన సైనికులు. థ్యాంక్ యూ. మాది
కోటవట్ల మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ఈరోజు తోట నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మేము ఈ పాకరేపేట మెగా అభిమానుల తరపున అలాగే తోట నాగేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురం ప్రసార నిమిత్తం బయలుదేరుతున్నాం. అక్కడ పిఠాపురం, చేబ్రోలు, కొత్తపల్లి ఈ మండలాల్లో పర్యటన చేసి మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా యొక్క పాకరేపేట నియోజకవర్గం తరపున మా యొక్క జన సైనికులు అందరూ బయలుదేరడం జరుగుతుంది. నెక్స్ట్ మనం అక్కడ మన అధినేత ఆదేశాల ప్రకారం అదికి మా పాకరేపేటలో ఉన్న జన సైనికులు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కూడా గెలిపించడానికి కృషి చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మేము అందరం బయలుదేరుతున్నాం. మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మే 13న సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మైక్ మోటార్ వాహనంపై 3 రోజుల ప్రచార జాథా చేపట్టారు. మున్నగు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీఓ ఇట్ల కిషోర్, కమిషనర్ వెంకట్రావు పగడ్బందీగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పౌర సంక్షేమ సంఘం రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రోజున ఓటరు చైతన్య కార్యక్రమాన్ని 3 రోజుల పాటు కాకినాడ పార్లమెంటు పరిధిలో మైక్ ప్రచార వాహనం ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందని మీరు భావించవద్దు. మీరు వేసవి ఎండలకి సాయంత్రం చేసి వెళ్దామని అనుకోవద్దు. వేకువగానే పోలింగ్ కేంద్రానికి వెళ్లి మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఓటు వేయని వారు ఎవరున్నా సరే కూడా పౌర సంక్షేమ సంఘం తరఫున కలెక్టర్ గారు చెప్పారు, ఆర్డీఓ గారు చెప్పారు, వెళ్లి ఓటు వేయండి అని చెప్పి మీ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి ఇంటింటికి వెళ్లి ఓటు ఒకరి వినియోగించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పౌర సంక్షేమ సంఘం కోరి ప్రార్థిస్తా ఉంది. కులానికి, మతానికి, వర్ణానికి, వర్గానికి, లింగానికి ఎటువంటి వివక్షత లేకుండా ఈ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును కల్పించారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తేదీన జరిగేటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బాట పట్టాలి, ఓటు హక్కు వినియోగించాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. మీకు నచ్చకపోతే ఇంటి దగ్గర ఉండిపోకండి, పోలింగ్ కేంద్రానికి రండి, నోటాకు ఓటు వేయండి. నోటా అంటే ఏమిటి? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మనకి నచ్చకపోతే నోటాకు ఓటు వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ద్వారాగా ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు. పోలింగ్ కేంద్రానికి రండి, ఓటు హక్కు వినియోగించండి, నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయండి. అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయండి. పౌర సంక్షేమ సంఘంగా 3 రోజుల నుంచి కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఈ ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్నికైనటువంటి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఈ కాకినాడ నగరంలో చేయాల్సినటువంటి సమస్యలు పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసేటువంటి 113 అంశాల అజెండాని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పబ్లిక్ మేనిఫెస్టోని మాజీ మంత్రివర్యులు, కాకినాడ విజనరీ, సీనియర్ విశ్రాంత ప్రజాప్రతినిధి ముత్తా గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, ఈ యొక్క ప్రజలకి అందరికీ అందించడం జరుగుతూ ఉంది. జై హింద్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార అనంతరం గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ వసంత కృష్ణ ప్రసాద్ ముందస్తు ప్రణాళిక ప్రకారం టీడీపీలో చేరారని, అందుకే గత పాలనలో అభివృద్ధి జరగలేదంటున్నారని, నిజానికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి జరిగింది అంటే కేవలం అది వైసీపీ పాలనలోనే మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ దుర్గారావు, గ్రామ నేతలు, కార్యకర్తలు, మహిళలు విరివిగా పాల్గొన్నారు. పడిగిలిపూడి గ్రామంలో ప్రచారంలో ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ఎమ్మెల్యే గారి గెలుపు, ఎంపీ గారి గెలుపు కోసం మేమందరం కూడా ప్రతి ఒక్క గడపకి వెళ్తే ప్రతి ఒక్క అమ్మ
అందరూ కలిసి మీరు అందరూ తిరుపతిరావు గారిని ఎంపీ గారిని మీరు అందరూ దీవించాలంటే ప్రతి ఒక్కరి స్పందన కూడా అమ్మా జగన్ గారిని మేమందరం కూడా గుండెలో పెట్టి చూసుకుంటున్నాం, ప్రతి ఒక్కటి మాకు గడప గడపే మాకు అందించారని పాలన అని చెప్పి ప్రతి ఒక్కరు చెబుతుంటే మేము ఎంతో సంతోషంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫ్యాన్కి వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ మైలవారి నియోజకవర్గంలో సన్నాల తిరుపతిరావు గారు ఎమ్మెల్యే గెలవాలి, అట్లాగే ఎంపీ గారి గెలుపు కోసం కూడా మేమందరం కూడా కృషి చేస్తాం. అట్లాగే ఇంత ముందులాగా ప్రభుత్వం మాయమాటలు చెప్పడం కాకుండా 2014 నుంచి 19 దాకా 19 నుంచి ఈ 24 దాకా ఏ విధంగా పథకాలు అందించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు చెబుతున్నారు. ఏది మన జగన్ గారు చెప్తే సోమరపోతు పథకాలు అందిస్తుంటే ఇవన్నీ సోమరపోతు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు బడ్జెట్ కంటే ఇప్పుడు డబల్ చేస్తున్నారంట. ఆ పథకాలు ఇస్తే వాళ్ళు సోమరపోతు అవరా? ఇది తప్పు. జగన్ గారు పరిపాలన చూసి తట్టుకోలేక ప్రతి ఒక్కరు వారం లేకపోతున్నారు. ఏమి లేదు, జగన్ గారు నా పరిపాలన బాగుంటే నా కోటేమన్నారు అనే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే ఇంతకుముందు 2014 ప్రతి ఒక్కటి అమలు చేయాల హామీలు. పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇవ్వలా. ఉద్యోగం లేకపోతే జాబ్ రాకపోతే ఉద్యోగం ఇస్తా అన్నారు, 2000 ఇస్తా అన్నారు. అరకు పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థి మండల గిరిధర్ రావు, కొత్తపల్లి గీత తమ యొక్క మద్దతును మీడియా ద్వారా ఈరోజు సాలూరు ఘనసాయి గెస్ట్ ఇన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గిరిజనులకు మేలు జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరుగుతుందని, కావున తాను కూడా గీత తన యొక్క పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. తన అభిమానులు గిరిజనులు యువత అందరూ కూడా ఆమె కమల గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేశారు. మా గిరిజనులు కనీసం అది గుర్తించలేదు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని వేసినా సరే, గ్రామాలకు వెళ్తున్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది ఏమీ లేదు. అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు, నాకు చూపించినటువంటి ప్రజాభిమానం నా గిరిజన సోదరి మనందరూ కూడా భారతీయ జనతా పార్టీ విధేయుడిగా, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు అరకు పార్లమెంటు పరిధిలో ఒకేగా పోటీ చేస్తున్నారు. కావున నాకు వేయవలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఒక గిరిజనుడిగా నేను కొత్తపల్లి గీత గారికి వేయండి అని చెప్తున్నాను. అలాగే ఈ విషయం మన పత్రికా సోదరులు తెలియపరచడానికి మరీ వచ్చాను, ఈ విషయం తెలియపడి వచ్చాను. కావున గిరిజన నిరుద్యోగులు అభ్యర్థులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలన్నా, కేంద్రంలో మరొకసారి మోదీ గారి రావాలన్నా సరే బీజేపీని గెలిపించుకునే ఆవశ్యకత ఉన్న ఎంతోమంది. కావున నేను ఇదివరకు చాలాసార్లు శ్రీమతి గౌరవనీయులు కొత్తపల్లి గీత గారి పైన ఆమె కుల ధృవీకరణ విషయంలో చాలాసార్లు వ్యాఖ్యలు తెచ్చి ఉన్నాను. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ ఆరో గారికి తెలియపరిచాను. ఆమె కుల ధృవీకరణ విషయంలో తప్పుగా ఉన్నట్టు, కానీ ఆ పత్రాలన్నీ సరిచేసి చూపించడానికి ఆ విషయాన్ని వాళ్ళు చేయించారు. దానందరికీ కూడా మేము సరిగ్గించాము. ఇప్పుడు ఎలక్షన్ మన 2 రోజులు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఏదైతే ఉందో కమలం గుర్తు, ఆ కమలం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని నా గిరిజన సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా కోరుచున్నాను. జై ఆదివాసీ. మత్స్యకారులను అవహేళన చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మత్స్యకారులు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారని జనసేన పార్టీ పార్లమెంట్ ఎన్నికల సభ్యుడు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్నికల ముందు మత్స్యకారులకు ఓఎన్జీసీ ద్వారా నష్టపరిహారం ఇప్పించేస్తామంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నానా హడావిడి చేశారని, అది కేవలం ఓట్ల కోసమే కానీ మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి లేదన్నారు. అటువంటి నాయకులను ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలకు, మహిళలకు, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకు 50 మందికి కూడా నా నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
మత్స్యకారులను విమర్శిస్తూ మా జాతిని అవహేళన చేస్తూ గతంలో ఆయన మాట్లాడిన విధానానికి అనేక మార్గాలుగా అనేక విధాలుగా మేము స్పందించడం జరిగింది. పూర్తిగా మత్స్యకార జాతిలో పరపతి కోల్పోయి డ్యామేజ్ అయ్యారు కాబట్టి, ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి గడిచిన 2 months కాలంగా మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ నుండి నష్టపరిహారం ఇప్పిస్తాను అని ఒక కళ్ళబొల్లి మాటలు ప్రారంభించి ఒక స్పాన్సర్డ్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం జరుగుతుంది గత 2 months కాలంగా. ఆనాడు ఆ కార్యక్రమాన్ని నేను వెళ్ళి మా పార్టీ స్టాండ్, గతంలో మా గురువు గారు మల్లాడి కృష్ణారావు గారు 2023 సంవత్సరంలో వీరి ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి మా గురువు గారు ఏదైతే ఇచ్చాపురం నుండి తడ వరకు ఉన్న 975 కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి 14 సబ్ క్యాస్టులకి ఓఎన్జీసీ సంస్థ నుండి కానివ్వండి, ఇతర సముద్ర సంస్థల నుండి కానివ్వండి, నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుండి ఆ ఫిషరీస్ కమిషనర్ ద్వారా మాకు 80% ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్స్ మీకు ఇవ్వచ్చు అని మాకు పేపర్ రూపంలో కూడా వచ్చింది. కానీ ఇది ఎటువంటి ఆచరణకు నోచుకోలేదు. ఇవన్నీ కూడా ఆ రోజు ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళి నేను వివరించడం జరిగింది. తద్వారా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. అప్పట్లో నేను వెళ్ళింది మార్చి 4వ తారీఖు, టెంట్లోకి వెళ్ళి చెప్పాను ఆధారాలతో సహా. 60 నెలలు జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒక సైకో ఉండాలని, తోడుగా రంపచోడవరంలో అనంతబాబు అనే సైకో గిరిజనులను, గిరిజనేతరులను గుప్పిట్లో పెట్టుకుని నియంతలా పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు వేసిన రోడ్లను స్థానికులు గుర్తు చేస్తూ ఉంటే ఆనందంగా ఉందని, ప్రజలు కోరిన పనులను గెలిచిన వెంటనే స్థానిక సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మారుమూల గ్రామాలైన చెరుకుపాలెం, జడ్డంగి, అలాగే సింగంపల్లి, వట్టిగడ్డ, దూసరపాము, రాజొమ్మంగి వరకు రంపచోడవరం నియోజకవర్గ అభ్యర్థిని మిరియాల శిరీషాదేవితో కలిసి బైక్ ర్యాలీ, రోడ్ షో పర్యటన చేపట్టారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, ఈ ప్రభుత్వానికి మీ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. ర్యాలీలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు ఈ రోజు ఫ్రీ రేస్ ఇస్తున్నారంటే ఇంకా 2 సంవత్సరాలు కూడా ప్రకటించడం జరిగింది. మనకు ఫ్రీ రేస్ వస్తుందంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకం. హలో సింహం లాంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవ్వాతాతలకు, అక్క చెల్లెమ్మలకు గొంతు నొక్కుతున్నది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్షాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా మరలా మన ప్రభుత్వమే రావాలని పిలుపునిచ్చిన జగన్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు హాజరైన జనసేనాని
ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, జగన్ పాలనను అంతమొందించే సమయం వచ్చిందని వివరించిన పవన్ కళ్యాణ్. విజయం సాధించే దిశగా వైసీపీ సీనియర్ నాయకులు నడుమ ఉత్సాహంగా సాగిన ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల ఎన్నికల ప్రచారం. అనకాపల్లి పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో భరత్ కుమార్ కు గెలిపించాలని కోరిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జడి వానలో సైతం లెక్క చేయకుండా హుషారుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి. ఓటమి తప్పదని తెలిసినా ప్రత్యర్థులు బహిరంగ దాడులకు దిగుతున్నారని, వాటికి బెదిరే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన అదీప్ రాజ్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఆరో నెంబర్ బ్యాలెట్ పై కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుగతా బంగారావు గారు గుర్తు 3 నక్షత్రాల జెండా. ప్రజా పోరాటాల నేపథ్యంలో ఈయనపై నమోదైన కేసులు పెండింగ్ లో ఉన్నాయని ప్రకటన ద్వారా తెలిపారు.